తెలంగాణ రైతాంగ సమరసింహం బద్దం ఎల్లారెడ్డి. ప్రజల కోసం పరితపించే నాయకులు కొందరే ఉంటారు. ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా ప్రజా సంక్షేమమే ప్రాణంగా పోరాడుతుంటారు. ఊరు, పల్లె, పార్లమెంటు కాదేది అనర్హమంటూ జనం మేలుకోరే అలాంటి నాయకులు చరిత్రలో కలకాలం నిలిచిపోతారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సింహం బద్దం ఎల్లారెడ్డి వారిలో ఒకరు. నిజాం రజాకార్లతో, దొరల హంతక ముఠాలతో ప్రాణాలకు తెగించి పోరాడిన ఎల్లారెడ్డి రైతాంగ ఉద్యమంలో పోషించిన పాత్ర అనితర సాధ్యమైనది. అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలను కూడగట్టి ఉద్యమమే శ్వాసగా జీవించిన ఆ మహనీయుడు 1906లో కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలో జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, హనుమంతరెడ్డి సంపన్న కుటుంబంలోనే జన్మించినా ఆయన పేదల కన్నీళ్లను చూసి చలించిపోయేవారు. జాగీర్దారుల, భూస్వాముల దోపిడీకి అంతం పలకాలని కోరుకునేవారు. ఆ రోజుల్లో హైదరాబాద్ రాజ్యంలో కాంగ్రెస్ కార్యకలాపాలు తక్కువగా ఉండేవి. ఆర్య సమాజం వంటి సంఘాలు ప్రజలను చైతన్యం చేసేవి. హైదరాబాద్ అవతల బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధీ సారథ్యంలో ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ఎల్లారెడ్డి 1930లో కాకినాడలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. పోలీసులు అరెస్ట్ చేయగా తప్పించుకొని పారిపోయారు. అంతటితో ఊరుకోకుండా భీమవరంలో పికెటింగ్ చేశారు. దీంతో పోలీసులు జైలుకు పంపారు. 7 నెలలు రాజమండ్రి జైల్లో ఉన్న ఆయన విడుదలయ్యాక స్వగ్రామంలో పాఠశాలను స్థాపించారు. పల్లెల్లో చైతన్య జ్వాలలను రగిలిస్తున్న ఆంధ్ర మహాసభలో చేరిన ఆయన అనతి కాలంలోనే దానికి సారథ్యం వహించారు. 1944లో ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మితవాద మహాసభను అతివాదం వైపు మళ్లించి సింహ గర్జన చేశారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు, రావి నారాయణరెడ్డి వంటి కమ్యూనిస్టు యోధులతో కలిసి పార్టీని బలోపేతం చేశారు. భూస్వాములకు, నిజాం పోలీస్ హంతక ముఠాలకు వ్యతిరేకంగా పల్లెల్లో అప్పటికే తిరుగుబాట్లు మొదలయ్యాయి. గిరిజన విప్లవ కెరటం కొమురం భీంను జోడేఘాట్ అడవుల్లో కాల్చి చంపారు పోలీసులు. అలాంటి దారుణాలకు వ్యతిరేకంగా ఎల్లారెడ్డి హైదరాబాద్ రాజ్యమంతటా ఆందోళనలు నిర్వహించారు. అటు ఆదిలాబాద్ నుంచి ఇటు పాలమూరు వరకు, నిజామాబాద్ నుంచి నల్లగొండ వరకు జరిగిన పోరాటాల్లో దగ్గరుండి పాల్గొన్నారు. ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి 1 ఏడాది పాటు జైల్లో ఉంచింది. విడుదలయ్యాక మళ్లీ ఉద్యమ బాట పట్టారు. సాయుధ పోరాటం ఉధృత రూపం దాల్చింది. 1948 సెప్టెంబర్ 14న గాలిపల్లి ప్రజలు భారత జాతీయ పతాకాన్ని ఎగరేయటంతో నిజాం పోలీసులు పిచ్చి కుక్కల్లా దాడి చేశారు. ఎల్లారెడ్డి నాయకత్వంలో ప్రజలు చేతికందిన వస్తువులతో ఎదురుదాడికి దిగారు. పోలీసులు కాల్పులు జరిపారు. 10 మంది గ్రామస్తులు చనిపోయారు. దీనికి నిరసనగా జనమంతా ఎల్లారెడ్డి నాయకత్వంలో సిరిసిల్ల పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఆయుధాలను ఎత్తుకెళ్లారు. పల్లెల్లో యువకులు గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసుకున్నారు. వెట్టి చాకిరి, దొరల దుర్మార్గాలను ప్రతిఘటించారు. నిజాం పోలీసులు, రజాకార్లు మరింత హింసకు పాల్పడ్డారు. కమ్యూనిస్టులను, రజాకార్లను ఎదుర్కోవటానికి వచ్చిన ఇండియన్ యూనియన్ సైన్యం కూడా ప్రజలపై దురాగతాలకు పాల్పడింది. 100 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారు. ఎల్లారెడ్డి అనారోగ్యంతో బెంగళూరులో కొన్నాళ్లు చికిత్స తీసుకున్నారు. సైనిక చర్య తర్వాత కమ్యూనిస్టులకు ప్రజల్లో ఆదరణ పెరగటంతో ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించింది. దీంతో ఎల్లారెడ్డి 1952 నాటి తొలి సార్వత్రిక ఎన్నికల్లో పీడీఎఫ్ తరపున కరీంనగర్ నుంచి పోటీ చేసి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1968లో బుగ్గారం నుంచి,
1972లో ఇందుర్తి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పార్లమెంటులో, అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేశారు. 1978 డిసెంబర్ 28న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆంధ్ర మహాసభ నుంచి రాజ్యసభ వరకు ఎక్కడున్నా ప్రజల కష్టాలు తొలగించడానికి పోరాడిన ఎల్లారెడ్డి వంటి నాయకులు చరిత్రలో అరుదు.